ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చక్కరదేవరపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని కోరుకునే ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. నేను కూడా నా నియోజకవర్గంలో అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా నా పేరు చెప్పి ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఏదైనా పనులు చేయిస్తానని అంటే మాత్రం ఎవరో నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను గెలిపించిన చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఈ రోజున అఫీషియల్గా నేను మొదటిసారిగా జంగారెడ్డిగూడెంకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీ మధ్యాంజనేయ స్వామి గారి దర్శనం చేసి నా రాజకీయ జీవితంలో మొదటి మెట్టు నా విజయానికి కానివ్వండి, నా భవిష్యత్తు కానివ్వండి, జంగారెడ్డిగూడెం టౌన్. జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు చూపించిన ప్రేమ, అభిమానానికి నేను ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటాను. వారు చూపించిన ప్రతి ఒక్క అదిలో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి వారి పడ్డ కృషి, శ్రమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వారిని నేను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. అలాగే మనం